ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, సేవింగ్స్, ఎక్స్‌పెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఏది ముందు చేయాలి? సేవింగ్స్ ముందా? ఎక్స్‌పెన్సెస్ ముందా అంటే? సేవింగ్స్ బేసికల్‌గా చాలా మంది చేసేది ఏంటంటే డబ్బులు రాగానే ఎవరెవరు ఖర్చు పెట్టాలి. ఒకటో తారీఖు కోసం అందరూ ఎందుకు ఎదురు చూస్తారు అంటే ఎక్కడ మరి కట్టాలి? రెంట్ కట్టాలి, కరెంట్ బిల్, యూటిలిటీ పే చేయాలి, అందరికీ ఇచ్చేయాలి కదా, రెడీగా ఉంటారు అందరూ. జాబ్ చేసేటప్పుడు కూడా ఏది కొనాలని సరే ఒకటో తారీఖు అది న్యాచురల్ బేసికల్‌గా. Yes. అంటే ఎక్కువ మంది మన శాలరీస్ మీద సర్వైవ్ అవుతుంది కాబట్టి. కాబట్టి మనం ఎక్కువ సార్లు ఎక్స్‌పెండిచర్ ముందు అనుకుంటే కానీ కాదండి సేవింగ్. మనం ముందే అనుకున్నాం. మనిషి సంపాదన ఇచ్చుకోవాలంటే 4,000 సంపాదిస్తాడు. ఒకటి మనం వర్క్ చేయటం. మన జీవితాన్ని నమ్ముకుంటే వచ్చే డబ్బుని మనం శాలరీ అంటున్నాం. రెండోది మన క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవటం. నేను చేయని వర్క్. నా క్యాపిటల్ వర్క్ చేస్తూ ఉంటుంది. నాకు అది డబ్బులు సంపాదించి పెడతా ఉంటుంది. మూడోది తక్కువ రేటు దగ్గర సరుకొని ఎక్కువ సరుకుని అమ్మటం. ఈ కాలేజ్ బిజినెస్. ఎవరు వేసిన బిజినెస్‌లో అందరూ ఏం చేస్తారు? బల్క్‌లో కొంటారు తక్కువ రేటుకి. మనకి ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఆ మార్జిన్ తోటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. ఆర్బిట్రేషన్ అంటారు ఆ బిజినెస్‌ని. నాలుగోది ఇన్సూరెన్స్. కాంట్రాక్ట్స్ తీసుకొని మిగిలిన మార్జిన్ మనం మిగిలించుకుంటా ఉంటాం. ఇది ఇన్సూరెన్స్. అంటే ప్రపంచంలో వాడు ఎలా డబ్బు సంపాదిస్తున్నా సరే ఆ ప్రొఫెషన్ ఈ నాలుగిట్లో ఒకదాని అయి ఉంటాం కంపల్సరీగా. Yes. బట్ అన్నిట్లకల్లా ఫస్ట్‌ది ఎక్కువ మంది చేస్తుంటారు. జాబ్‌లో ఎక్కువ మంది చేస్తుంటారు. మిగతాది క్యాపిటల్ లేకుండా చేయలేరు కదా! కాబట్టి ఫస్ట్‌ది ఎక్కువ మంది చేస్తుంటారు. బట్ చాలా పెయిన్‌ఫుల్ అది. ఎందుకంటే రోజుకి 24 గంటలే కదా! అండ్ వాడు మంత్లీ 21 డేసే నీకు వర్క్ ఇచ్చేది. 60 దాటితే మళ్ళీ ఇవ్వడు కదా! అంటే లిమిటెడ్ సోర్స్ ఉంది దానికి. దానికి స్కిల్ కావాలి, ఏజ్ ఉండాలి, చాలా ఉంటాయి. నీకు జాబ్ ఇవ్వాలి అంటే అవతల రిక్వైర్మెంట్స్. అన్నిటిని సాటిస్ఫై అయితేనే వాడు నీకు ఇస్తాడు కదా! కాబట్టి జాబ్ అనేవి అన్ని టెంపరరీ ఇన్‌కమ్ సోర్సెస్ అవన్నీ కూడా. ఎంత త్వరగా మీరు దాన్ని క్యాపిటల్‌లా మార్చుకుంటే సేవింగ్ చేసుకొని మీకు అంత త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందన్నమాట. కాబట్టి సేవింగ్స్ ఫస్ట్. సేవింగ్స్ చేస్తే క్యాపిటల్ పెరిగిద్ది ఫ్యూచర్‌లో. క్యాపిటల్ పెరిగితే క్యాపిటల్ నీ కోసం పనిచేస్తది. కాబట్టి సేవింగ్స్ ఫస్ట్. ఎక్స్‌పెండిచర్ గానే కాదు. ఎక్స్‌పెండిచర్ అందరూ చేస్తారు. బట్ అంటే సేవింగ్స్ అందరు కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నోళ్ళే చేస్తారు. ఫ్యూచర్‌లో ఈ దరిద్రం నాకొద్దనుకున్నోళ్ళే చేస్తారు. కాబట్టి డెఫినిట్‌గా సేవింగ్సే ఫస్ట్. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. 'ద Yes. రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది బాబిలోన్' అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. దాంట్లో రాయిటర్ క్లియర్‌గా చెప్తాడు. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీకు ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఫస్ట్ మీ గురించి మీకు కొంత డబ్బులు పక్కన పెట్టుకోండి. 20% అందుకని రూల్ వచ్చిందనమాట. 50, 30, 20, 20. 20 మీ బేసిక్ నీడ్స్ మొత్తం కూడా 50%లోనే తీరిపోవాలి అంతే. అంటే తర్వాత మీ కోరికలు ఏదైనా ఉంటే ఔటింగ్, బ్యూటీ పార్లర్‌లో, జిమ్స్ ఇలాంటి ఏదైనా ఉంటే, సినిమాలు ఇలాంటివి ఉంటే 30%లోనే అయిపోవాలా. ఎట్టి పరిస్థితుల్లో 20% మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పోవాల్సిందే అంటాడు ఫ్యూచర్ కోసం. కాబట్టి ఈ రూల్ స్ట్రిక్ట్‌గా పాటిస్తే పర్వాలేదు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అందరికీ అన్‌ఫార్చునేట్‌లీ జాబులు దొరకకపోవచ్చు. అందరూ ఆ Yes. మనం ఫేస్ చేసి బయటకొచ్చినోళ్ళం కదా! కాబట్టి కెరీర్ స్టార్టింగ్‌లో కుదరకపోవచ్చు ఎగ్జాక్ట్‌లీ. బట్ ఏదో టైంలో మాత్రం ఖచ్చితంగా మీ ఇన్‌కమ్‌ని ఇలా 3గా మార్చాల్సిందే. Yes. మార్చేసి మూడిట్లో పెట్టుకోవాల్సింది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది వర్క్ చేయడం ద్వారా ఒకళ్ళ ఇన్‌కమ్ ఖర్చయినా సరే, ఇంకొక ఇన్‌కమ్‌ని సేవ్ చేయడం ద్వారా ఫ్యూచర్‌లో క్యాపిటల్ సంపాదించుకోవచ్చు. క్యాపిటల్ మీకోసం వర్క్ చేయడం బిగిన్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తది. కాబట్టి ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా? షార్ట్‌కట్ రూట్ ఏందంటే క్యాపిటల్ తయారు చేయడమే. Yes. ఆ క్యాపిటల్ ఉంటే మీకోసం వర్క్ చేస్తది. మీకు డబ్బులు ఫ్లో అవుతుంది. ఈ సేవింగ్స్ ముందు చేయడం వల్ల లాభాలు ఏంటి సార్? క్యాపిటల్ తయారవుతుంది కదా! Capital. క్యాపిటల్ తయారవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవుతుంది. రేపు ఎక్స్‌పెండిచర్ ముందు పెట్టుకున్నాం అనుకోండి, రేపొద్దున సడెన్‌గా మనీ కావాలంటే ఒక ₹1,00,000 అప్పు చేయాలి మళ్ళీ. ఎవరిస్తారండి ఉన్న సొసైటీలో? పక్కింటోళ్ళకి అందరూ మనలాంటోళ్ళే కదా చుట్టుపక్కల. Yes. ఎవరిస్తారు నీకు అప్పు? అందుకని ఒకళ్ళ మీద సర్వైవ్ మనం బతకలేం కదా! ఒకళ్ళ దయా దాక్షిణ్యం మీద మనం బతకలేం కాబట్టి మీకు సేవింగ్ అంటూ ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. అండ్ ఫండ్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. హ్యాపీ బతకచ్చు. Yes. అందుకని మనీలో ఉన్న పవరే అంత. నీకు మనీ ఉందంటే అన్నీ ఉన్నట్టే బై డిఫాల్ట్. ఎందుకంటే మీ దగ్గర ఆటోమేటిక్‌గా ఎలాంటి క్రైసిస్‌ని మీరు ఎదుర్కోగలుగుతారు. Yes. మనీ కనుక్కుంటే. మనీ లేకపోతే ఏది ఉండదు. అందుకని ఎక్స్‌పెండిచర్‌ని ముందు పెట్టడం అనేది హీరోయిజం కాదు. సేవింగ్స్ చేసేవాడు హీరో. Yes. వాడు ఎంటైర్ ఫ్యామిలీని గట్టెక్కిస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ రెడీ చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఎక్స్‌పెండిచర్ వర్సెస్ సేవింగ్ ఈ రెండిట్లో సాలరీ రాగానే ఏం చేయాలంటే సేవింగే చేయాలి Savings. ఫస్ట్ కొంత డబ్బు పక్కన పెట్టండి. వీలుంటే లేదు సెపరేట్ అకౌంట్ మూవ్ చేయండి. దాని నుంచి ఎస్ఐపి చేసేయండి డైరెక్ట్‌గా. అటు వెళ్ళిపోతా ఉంటదనమాట. ఏదున్నా లేకపోయినా మనీ అక్కడ గ్రో అవుతుంటే హ్యాపీనెస్ వేరు. Yes. మనీ పెరుగుతున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరు. కాబట్టి వాళ్ళకి చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. యాక్చువల్‌గా ఒక మనిషిలాగా బతకాలి అంటే
వాడి బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉండాలి. కనీసం బేసిక్ నీడ్స్, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, 3 పూట్ల ప్రాపర్ తిండి ఉండాలి. ఈ 3 లేకపోతే మనిషి మనిషిగా బతకలేడండి, వాడు మృగంలాగా తయారవుతాడు. ఎస్. ఎందుకంటే అతను అవి బేసిక్ నీడ్స్, వాటిని కోరుకోవటం పాపం తప్పు కాదు కదా. అవి లేకపోతే వాడు ఏం చేస్తాడు, మృగం అయిపోతాడు ఆటోమేటిక్గా. అందుకే సొసైటీలో చూసే కొంతమంది 1000 రూపాయలకి మటలు చేశారు, 2000కి దొంగతనం చేశారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా లేవు. లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా రాంగ్ థింక్ చేస్తాడు. అందుకని ఒక మనిషి మనిషిలా బతకాలన్నా సరే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యే అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఎస్. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చినట్టు కాదు కాబట్టి, అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండవు కాబట్టి, లేదు వచ్చింది దుబారా ఖర్చు పెడతా ఉంటారు. కానీ బట్ అందరికీ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి ఖచ్చితంగా. వచ్చే శాలరీలో ఒక 20% పక్కన పెట్టుకుంటూ ఉండటం ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి అన్సర్టనిటీ వచ్చినా సరే ఇవి చూసుకుంటాను. ఎస్. కాబట్టి సేవింగ్ 1% రైట్ థింగ్, ఎక్స్పెండిచర్ కాదు. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.